బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతుని నిజ జీవితంలో ఎక్కడైనా చూసారా? హలో ఎవ్రీబడి, ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ మీరు కనుక మిస్ చేసుకుంటే ఓ వండర్ఫుల్ ఛాన్స్ని లైఫ్లో మిస్ అయిపోయినట్టే. ఇంత ఊరిస్తున్నాను దేని గురించి అనుకుంటున్నారా? యూర్ అబ్సల్యూట్లీ రైట్. కరెంట్లీ నేనున్నాను మన విజీ గ్రీన్ సిటీ అట్ వడ్లముడి, ప్రెజెంటెడ్ బై మైత్రి హోమ్స్ అండ్ డెవలపర్స్. వీళ్ళు స్టార్ట్ చేస్తున్న ఈ వెంచర్ గురించి తెలుసుకున్న తర్వాత నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు, బంగారు గుడ్లు అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వెంచర్ని నమ్ముకొని మనం గనక ఒక స్టెప్ ముందుకెళ్తే లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు. బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు ఆర్ వీళ్ళు చెప్తున్నటువంటి హైలైట్స్ కావచ్చు, నిజంగా వేరే లెవెల్ అనిపిస్తోంది. మరి ఈ వెంచర్ గురించి ఇంకాసిన్ని డీటెయిల్స్ మీకు అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మన స్టైల్లో ఏమాత్రం డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను వెంచర్ లోపలికి నాతో కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. మీన్ వైల్ మీరు ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండండి వెంచర్ హైలైట్స్ గురించి మాట్లాడడానికి. ఓకే, 3, 2, 1 గెట్ సెట్ గో. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన లేఅవుట్ అండి. అసలు ఇక్కడున్న ఫీచర్స్ అన్నీ చూస్తుంటే నాకైతే టూ గుడ్ అనిపిస్తున్నాయి. మరి ఈ డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్గా వెంచర్లోకి వెళ్ళి మాట్లాడుతూ మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏదైనా ఒక వెంచర్ని మనం టేకప్ చేసినప్పుడు, లేకపోతే మనము డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాము, పలానా ప్రాపర్టీ చూస్తున్నాము అని అంటే ఏదో ఒక పాయింట్ మన మైండ్లో ఉండాలి కదా. డబ్బులు సంపాదించాలన్నా, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమన్నా, లేదా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలన్నా, ఇలా ఏదో ఒక పాయింట్ అయితే మైండ్లో ఉంటుంది కదా. నాకైతే వీళ్ళ వెంచర్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే రెడీ టు ఆక్యుపై లాగా రెడీ టు రెవెన్యూ అన్నమాట. అంటే మీరు ఈ వెంచర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే వెంటనే యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ రెవెన్యూ. సీరియస్లీ, ఎందుకంటే ఇక్కడున్న ఎమ్యూనిటీసు, వీళ్ళు ప్రామిస్ చేస్తున్న ఫీచర్సు, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు అన్నీ కట్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కనుక కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకోండి, ఫర్దర్గా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ పాయింట్, మనం ఒక వెంచర్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటామా? లొకేషన్ చుట్టూరా ఏముంది అని చూసుకుంటాం కదా. మీ పర్స్పెక్టివ్లోనే, ఎందుకంటే నేను కూడా కొనాలి అని అనుకుంటే అలానే ఆలోచిస్తా కాబట్టి. చుట్టూరా ఇక్కడ ఏమున్నాయి అని కనుక మనం ఆలోచిస్తే, ఈ పర్టికులర్ విజీ గ్రీన్ సిటీ ఏదైతే ఉందో దీని కాంపౌండ్ వాల్కే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది. అసలు విజ్ఞాన్ యూనివర్సిటీ అంటే ఎంత ఫేమస్, విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంత మంచి పేరుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇప్పుడు ఇదంతా మనకి ఈ వెంచర్ స్థలం అనుకుంటే, ఆనుకుంటేనే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది, విచ్ ఈజ్ అ వెరీ 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 ప్లస్ పాయింట్. అంతేకాకుండా బేసికల్గానే ఇదొక ఎడ్యుకేషనల్ హబ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి నేను ఎలా అయితే చెప్తున్నాను, ఈ వెంచర్లో ఎగ్జాక్ట్లీ మనకు ఆపోజిట్ అనమాట ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది. ఓ పక్క ఇంజనీరింగ్ కాలేజ్, ఓ పక్క మెడికల్ కాలేజ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఎంతమంది ఇదే విసినిటీలో ఉంటున్నారు అన్నది. ఈ స్టూడెంట్స్ పాయింట్స్ నేను మీకు మరి కాసేపట్లో కనెక్ట్ చేస్తాను ఇంకొక పాయింట్ చెప్పి. సో ఆ పాయింట్ ఒకటి మీరు నోట్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కూడా కాదు, ఇంకా యువతలే అని చెప్పచ్చు, డీవీసీ హాస్పిటల్ ఉంది. డీవీసీ హాస్పిటల్ అంటే ఈ పర్టికులర్ ఏరియాలో అటు గుంటూరు నుంచి, తెనాలి నుంచి, అమరావతి నుంచి, విజయవాడ నుంచి చాలామంది వస్తారు ఈ డీవీసీ హాస్పిటల్కి. ఇది వన్ ఆఫ్ ది వెరీ బిగ్గెస్ట్ హాస్పిటల్స్ ఈ లొకాలిటీలో అని చెప్పొచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ లోపు ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎంత ప్రైమ్ స్పేస్లో ఈ విజీ గ్రీన్ సిటీ లొకేట్ అయి ఉంది అంటే, మనకి సంగం డైరీ ఇక్కడే ఉంది. ఈ విజీ గ్రీన్ సిటీకి జస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ విసినిటీలో నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి లొకేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ హైలైట్స్ గురించి కనుక ఒకవేళ చెప్తే, ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి మనకి వేజెండ్ల రైల్వే స్టేషన్ ఉంది కదండి, అది జస్ట్ 2 నిమిషాల దూరంలో ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ విజీ గ్రీన్ సిటీ వడ్లముడి దగ్గర లొకేట్ అయినటువంటి ఈ స్పేసు తెనాలికి, గుంటూరుకి, అమరావతికి మధ్యలో కరెక్టింగ్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ నుంచి గనక ఫ్యూచర్గా కమర్షియల్గా గనక ఆలోచిస్తే,
ఇక్కడ నుంచి నారాకోడూరు ఇట్స్ జస్ట్ లైక్ 5 to 10 minutes డిస్టెన్స్ అనుకుంటే, నారాకోడూరు జంక్షన్ దగ్గర రీసెంట్గా మన గవర్నమెంట్ 500 acres ఆఫ్ ల్యాండ్ని అక్వైర్ చేయడం జరిగింది ఫార్ లాజిస్టిక్స్ పార్క్. అంటే రేపటి రోజున నిజంగా లాజిస్టిక్ పార్క్స్ అక్కడ కనుక కంప్లీట్ అయిపోతే సెటప్ కమర్షియల్గా ఎంత వయబుల్గా ఉంటుందంటే స్థలాల రేట్లు జస్ట్ ఇట్లా హైక్ అయిపోతాయి. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది ఇమీడియట్గా యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ డబల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి కాదు, మల్టిప్లై అవుతాయి అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇంకాస్త డీప్ డైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ ఈ మ్యాప్లో ఒకసారి గమనించవచ్చు. ఇదిగో ఇక్కడ ఈ వీజీ గ్రీన్ సిటీ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. గుంటూరుకి తెనాలికి మధ్యలో ఉండేటటువంటి, అంటే ఈ ఓఆర్ఆర్ కనెక్షన్కి వచ్చేసి మనకి జస్ట్ 2 kilometers దూరంలో ఉంది. అండ్ ఈ నేషనల్ హైవే 16 విచ్ పాసెస్ ఉంది కదా, 10 minutesలో మనం రీచ్ అవ్వచ్చు 4-lane రోడ్లోకి. అంటే ఎంత సొఫిస్టికేటెడ్ ప్లేస్లో ఉన్నామో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మీరు నేను కట్టుకుంటే ఇల్లు మనకున్న బడ్జెట్కి ఎక్కడో ఊరవతలకు వెళ్ళి ఒక చిన్న ప్రాంతంలో ఉన్నామా అన్నట్లు కాకుండా, ఓ 10 సంవత్సరాలకి సిటీ గ్రో అవుతుందో, ఓ 5 ఏళ్లకి రోడ్లు పడ్డాక అప్పుడు డెవలప్మెంట్ వస్తుందో అని కాకుండా, ఇవాళకి ఇవాళే అన్ని అమ్యూనిటీస్తో కూడినటువంటి సొంత ఇంటి కళని నెరవేర్చుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రెడీ టు రెవెన్యూ అన్న పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ వెంచర్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ కట్టాలనుకుంటాం, కమర్షియల్గా అద్దెకి ఇవ్వాలనుకుంటాం, లేదా హోటల్స్ కట్టాలనుకుంటాం. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ హోటల్సో ఎలా వర్కౌట్ అవుతాయి అని. ఇందాక నేను చెప్పాను చూసారా, స్టూడెంట్స్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడే ఉంది అని. అటు విజ్ఞాన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీ ఇవన్నీ ఒక ఎత్తు, మెడికల్ కాలేజ్ ఒక ఎత్తు, రీసెంట్గా రీసెర్చ్ సెంటర్కి సంబంధించి కూడా ఇక్కడ పర్మిషన్స్ని గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఎటు చూసినా సరే స్టూడెంట్ హబ్ ఇది. ఈ వెంచర్లో ది వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే, సహజంగా మనకి ఎంత గుంటూరు అయినా సరే, ఎంత ఒక్కొక్క ప్రాంతంలో విజయవాడ, తెనాలి, ఏ ప్రాంతం గురించి మాట్లాడినా సమ్మర్లో కొంత వాటర్ స్కేర్సిటీ అనేది సహజం, ఇది డెఫినెట్గా ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు, ఈ వెంచర్ మొత్తానికే అక్కడ వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత పెద్దదంటే, ఈ టోటల్గా ఈ వెంచర్కి సంబంధించినటువంటి వాటర్ నీడ్స్ని కేటర్ చేయడంతో పాటు, యూజువల్గా ఒక వెంచర్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమవుతుందండి, ఆ వెంచరే అక్కడి నుంచి అక్కడ దాకా ఆ చుట్టూ అంతా మందే అని చెప్తారు. కానీ వీజీ గ్రీన్ సిటీలో మనకి చాలా క్లియర్గా బౌండరీ వాల్ ఫాలోడ్ విత్ కంప్లీట్ ప్లాంటేషన్. మీరు చూస్తే చుట్టూరా చెట్లు, ఆ చెట్టు కనిపించే ప్రాంతం వరకు మనదే అన్నంతగా ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం చాలా క్లియర్గా జరిగింది. అండ్ మీరు చూస్తే అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది మీకు 100% సేఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక సైడ్కి ఇంకొక సైడ్కి చూస్తే ఈ రోడ్స్ ఉంటాయి కదండి, ఈ రోడ్స్ ఎంత వెడల్పుగా ఉన్నాయో, 40cc రోడ్స్, 30cc రోడ్స్, ఇట్లా రోడ్స్ ఏదైతే చెప్తారో ఆ రోడ్స్ అన్నిటినీ కూడా ప్రాపర్ కాంక్రీట్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ 100% చాలా క్లీన్గా వర్కౌట్ చేశారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి డోకా లేదు. మధ్యలో ఇలా మీరు చూసుకుంటే మొత్తం ఈ వెంచర్లో స్ట్రీట్ లైట్స్ని కూడా ఆల్రెడీ వాళ్ళు పెట్టించేయడం జరిగింది. అండ్ 100% వాస్తు కాంప్లియంట్. వాస్తుకు సంబంధించి మీరు అసలు ఆలోచించాల్సిన డోకానే లేదు, వాస్తు 100% ఇక్కడ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకొక పాయింట్, ల్యాండ్స్కేపింగ్ కూడా వీళ్ళే చేశారు. అంటే కొండలు, గుట్టలు, రాళ్ళు ఉండి అదిగో అదే మీ స్థలం అని ఏదో 4 జెండాలు పాతేయడం కాదు, ల్యాండ్స్కేపింగ్ పర్క్స్ కూడా పర్ఫెక్ట్గా మనకి మైత్రి హోమ్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు చేసి మనకి అందించడం జరుగుతుంది. సో ఒక్క రకంగా చెప్పాలి అని అంటే, అటు మీ చిరకాల ఇంటి కళని నెరవేర్చుకోవాలి అని అనుకున్నా, లేకపోతే రెవెన్యూ సంపాదించాలి అని అనుకున్నా, వీజీ గ్రీన్ సిటీ విచ్ ఈస్ ప్రెజెంటెడ్ బై మైత్రి హోమ్స్ అండ్ డెవలపర్స్ యాట్ వడ్లముడి ఈజ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలకు కావచ్చు, నార్మల్ వాళ్ళకి కావచ్చు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, ఇలా ఎవరికైనా సరే మైత్రి హోమ్స్ అండ్ డెవలపర్స్ వారి వీజీ గ్రీన్ సిటీ అట్ వడ్లముడి అయితే మాత్రం ది బెస్ట్ డెస్టినేషన్ అని నేను చెప్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఈ వెంచర్ని, అండ్ మీరు కూడా చక్కగా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా సరే నాకు మా కిరణ్ గారు చెప్పే మాట గుర్తొస్తుంది, డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదండి, మనం రూపాయి పెడుతున్నాము అని అంటే
ఖచ్చితంగా మనకది తిరిగి ప్రతిఫలం వచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకంటే అందరం అంబానీలు కాలేం కదండి. సో రూపాయి కష్టపడి పెట్టాలి అండ్ సంపాదించింది ప్రతి రూపాయి వేస్ట్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేయాలి. సో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నాకైతే ఈ వెంచర్ బాగా నచ్చింది. ఓకే, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టడా.